వారముగా ఉంచున్నాం. మొదటిగా ఈ బావి అయిన వేదవాక్యం అనే బావి ఎలా సమృద్ధిగా జీవజల ఊటలతో నిండి పొర్లిపారే అనుభవం కలిగి ఉన్నదా? ఒకసారి ఈ వాక్యం చదివే విషయంలో, వేద వాక్యం విషయంలో నువ్వు ఎంతగా బలము కలిగి ఉన్నావు, నీ బావి ఎంత సమృద్ధిగా ఉన్నదో పరిశీలన చేసుకోవాలి. 1 తిమోథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో పౌలు తిమోతిని హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి ఎలా హెచ్చరిక చేస్తున్నాడో, పౌలు ఎలా హెచ్చరిస్తున్నాడో చూద్దాం. 1 తిమోతి 4:13 నేను వచ్చే వరకు మొదటిగా తిమోతితో ఏమంటున్నాడు పౌలు? నేను వచ్చే వరకు చదువుటయందును. వేదవాక్యము విషయంలో మనం మొదటిగా గమనించవలసిన సంగతి ఏం చేయాలంట? చదివినప్పుడే మీ బావి జలగల ఊటగా ఉంటుంది. మీరు గమనించారో లేదో, నీళ్లు త్రొంగిన కొలది ఆ గీత వరకు మళ్ళా నీళ్లు పోతాయి. అవునా కాదా? నీళ్లు తవ్వకపోతే ఓరతాయా? లేదు. నీ బావిలో నీళ్లు సమృద్ధిగా ఉండాలంటే నీవు దేవుడి వాక్యాన్ని రోజు చదువుతున్నావా? ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. దేవుడి వాక్యం రోజు ఎన్ని అధ్యాయాలు చదవగలుగుతున్నాం? ఎంత శ్రద్ధగా చదువుతున్నాం? చాలా మంది నేర్పడంటే గబగబ క్యాలెండర్ లో ఉన్న వస్తువులు కూడా పరిగెత్తడం. ఆ దేవుడి వాక్యం చదవడం కింద భావించేవాళ్ళం. జ్ఞానం లేదు, చెప్పేవారు లేరు, ఎలా చదవాలో తెలియదు, ఎంత చదవాలో తెలియదు, ఎవరు చెప్తారో తెలియదు, ఎలా చదవాలో కూడా తెలియని పరిస్థితులు మన జీవితాల్లో చదువు నుండి, జ్ఞానం నుండి, ఉద్యోగాల నుండి మనకే తెలియకపోతే మిగతా వారి స్థితి ఏంటి? దేవుని వాక్యం చదువుట ఎందులో, హెచ్చరించుట ఎందులో, బోధించుట ఎందులో జాగ్రత్తగా ఉంటుంది. వాక్యాన్ని ఎలా చదవాలమ్మా? మనం జాగ్రత్తగా చదవాలి. గబా పరిగెత్తుకుంటా చదివి అందులో ఏముందో నాకు తెలియదని బైబిల్ మూసేస్తే అది చదవటం అవుతుందా? అర్థమయ్యే వరకు నువ్వు చదవాలి. నీ వేదవాక్యపు బావి పూడ్చబడిందేమో ఒక్కసారి నువ్వు త్రొమ్ముతున్నావా? దాన్ని ఆ పూడ్చబడిన ఆ బావిని తవ్వి జీవజలాలు వచ్చే విధముగా ఆ బావిని నువ్వు చేస్తున్నావా లేదా? ఒక్కసారి పరిశీలన చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన 1:3 అంటున్నాడు, ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులను గ్రహించువాడును ధన్యుడు. దేవుని వాక్యం చదివేవాడు ఎవరంటమ్మా? ధన్యుడు. నీవు ధన్యుడివేనా? చక్కగా దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నావా? ఆ శక్తి నీకున్నదా? ఆ ధన్యత నీకున్నదా? నీవు దేవుని చేత ధన్యుడా అని పిలవగలుగుతున్నావా? ఈ ప్రవచన వాక్యమును చదువువాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా మొదటి 3వ వచనంలోనే రాస్తే ఎవ్వరు ప్రకటన గ్రంథాన్ని చదవరు. అంటే ధన్యతలు మీకు వద్దా? ఆ గ్రంథాన్ని మూసేస్తారు, ఆ గ్రంథాన్ని చదవరు. 3వ వచనంలోనే పరిశుద్ధాత్మ చేత యోహాను రాసి ఉన్నాడు, ఆ ప్రవచన వాక్యములు చదువువాడు ధన్యుడు అని. నువ్వు చదువుతున్నావా ధన్యుడు అవటానికి? ప్రకటన గ్రంథం చదువుతున్నారా? ఎందుకు చదవటం లేదు? అర్థం కాదని చదవటం లేదా? భయమేసి చదవటం లేదా? తప్పులుంటే దేవుడు శిక్షిస్తాడని చదవటం లేదా? ఎందుకు చదవటం లేదు? చూడండి, ఒక అక్షరం తీసివేస్తేనే దేవుడు శిక్షిస్తాడు, ఒక అక్షరాన్ని కలిపితేనే దేవుడు శిక్షిస్తాడు. మీరు పుస్తకమే తీసేస్తున్నారు, దేవుడు ఏం చేస్తాడు? కిరీటం పెడతాడా? లేదు. నీ బావి పూడ్చబడింది, అందుకే నువ్వు చదవలేకపోతున్నావు, అందుకే నువ్వు భయం కలిగి ఉన్నావు. ప్రకటన గ్రంథాన్ని నువ్వు ఎందుకు చదవలేకపోతున్నావు అంటే నీలో ఉన్న పాప భీతి, ఆ భయం నిన్ను భయానికి గురి చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు రాసిన పత్రిక 1:23 అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపకపోతే, అర్థములో చూడండి ఏం రాసింది, ఎవడైనను వాక్యమును వినువాడునయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖమును చూచుకొను మనిషిని పోలి ఉన్నాడు. అర్థంలో సహజ మొహాన్ని చూసుకుని మనుషుని పోలి ఉన్నాడు అంటే ఏంటంటే అర్థము? ఏ ముఖం కనపడాలి? నువ్వు బాగా వాక్యం చదివితే నీలో ఎవరు కనపడాలి? యేసయ్య కనపడాలి. కానీ ఎవరు కనపడుతున్నారు? నీకు నువ్వే కనపడుతున్నావు.
నీ ముఖమే కనపడుతుంది. ఇక దేవుడి నీళ్ళ నుంచి ఎవరు చూడగలుగుతారు? దేవుని వాక్యాన్ని వినువారు మాత్రమే. ఆదివారం కాసేపు ఒక గంట వినేస్తే మన పని అయిపోయింది అనుకుంటే కాదు. నీ జీవితంలో మార్పు కావాలి, నీ ముఖంలో మార్పు కావాలి, నీవు వెలిగింపబడాలి. వెలిగింపబడిన నీవు ఇతరులకు వెలుగుగా ఉండాలి. వాక్యం చదివితేనే అనుభవం వస్తుంది. వికసించే విశ్వాసంబు వాక్యమును చదువగనే, వికసించే విశ్వాసంబు వాక్యమును చదువగనే, చేరినీడు దారి కోరి నడిపించుము, చేరినీడు దారి కోరి నడిపించుము, ప్రియ యేసుని మించితివి, ప్రియమారణ హృదయం వసించునా, హృదయాంతరంగమున. వాక్యం చదివేటప్పుడే మనలో ఆనందం కలగాలి. వాక్యం చదివేటప్పుడే నువ్వు తట్టబడాలి. వాక్యం చదివేటప్పుడే నువ్వు వికసించిన అనుభవం కలిగిన దానవుగా ఉండాలి. ఆ వాక్యం నీలో ప్రవేశిస్తుంది. అందుకని హెబ్రీ 4:12 కూడా చదువుతాము. ఆ వాక్యము మూలుగులో ప్రవేశించి నీకు ఎలా జీవాన్ని ఇస్తుందో మరి హెబ్రీ సంఘానికి దేవుడు రాస్తూ ఉన్నాడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. గమనించారా? రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము. అటుకొనకి పదునుంది, ఇటుకొనకి పదునుంది. ఆ వాక్యము నిన్ను సరిచేసేదిగా ఉండాలి, చెప్పే నన్ను కూడా సరిచేసేదిగా ఉండాలి. వాక్యం గురించి దేవుడు రాసిన మాట రెండంచుల వాడి అయిన ఖడ్గము. అది నిన్ను సరిచేయాలి, చెప్పే నన్ను సరిచేయాలి. రెండు వైపులా పదును కలిగి ఇద్దరిని సరిచేయగలిగిన వాక్యం అది. అది బలము కలిగిన వాక్యము, శక్తి కలిగిన వాక్యము, నీ మూలంలోకి దూరే వాక్యము. క్యాన్సర్ టెస్ట్ చేయాలంటే బోన్ మ్యారోని తీసి బోన్ మ్యారోలో బ్లడ్ సెల్స్ టెస్ట్ చేస్తారు. బోన్ మ్యారోలో నుంచి బోన్ మ్యారో తీయాలంటే ఎంత కష్టం చెప్పండి. ఎముకలో నుంచి ఆ మూలుగును బయటికి తీయాలంటే ఎంత కష్టం చెప్పండి. అటువంటి పరిస్థితి దేవునికి వాక్యానికి ఉన్నదండి. నీ మూలుగుల్లో దూరి, నీ ఎముకలో దూరి, నీ మూలుగును సరిచేయగలిగిన శక్తి ఏ మందు పనిచేయదు, ఏ పరిస్థితి పనిచేయదు. దేవుని వాక్యము నీ రోగాన్ని తగ్గిస్తుందని తెలుస్తుందా? వాక్యాన్ని చదివితే మనలో ఉన్న బలహీనతలు తగ్గిపోతాయండి. మనలో ఉన్న బలహీనతలు తగ్గిపోతాయి. ఒకసారి నేను సియోన్ మందిరంలో ప్రకటన గ్రంథాన్ని చెప్తూ ఉన్నాను. మరి డాక్టర్ సర్లా గారు ఇలాంటి అక్కడ రెగ్యులర్గా వారు వచ్చి వాక్యం చెప్పడానికి నన్ను పిలిచేవారు. ఇలాంటి కర్ర తీసుకొని వచ్చారు. కర్ర పట్టుకొని ఆవిడ నడుస్తారు, పెద్ద వయసు చాలా, కర్ర పట్టుకొని నడుస్తారు. ఆ రోజు నేను వాక్యం చెప్తానని చెప్పాను. వాక్యం జాగ్రత్తగా వింటే ప్రతి రోగం తీరిపోతుంది. ఆ వాక్యమే మీ బలహీనతలో ప్రవేశించి మీ బలహీనతను సరిచేస్తుంది, మీ బలహీనత కూడా పోతుంది అని చెప్పినప్పుడు ఆంటీ వాక్యం అయిపోయిన తర్వాత వెళ్ళబోయేటప్పుడు నా కర్ర వేరే వాళ్ళకి ఇచ్చి నడవటం ప్రారంభిస్తాను. నాకు కర్ర సహాయం అవసరం లేదు, ఎందుకంటే వాక్యం నా మూలుగుల్లో దూరి నా బలహీనతను సరిచేసిందని ఆ విశ్వాసము ద్వారా ఆమె నడిచినట్లుగా నేను కన్నులారా చూచాను. కాబట్టి వాక్యం చదివేటప్పుడు నీకు విశ్వాసం ఉన్నదా? నువ్వు చదువుతున్నావంటే ఆ వాక్యం నీలో ప్రవేశిస్తుందా? నీ హృదయాంతరంగంలో ప్రవేశిస్తుందా? నీ మూలుగుల్లో ప్రవేశిస్తుందా? నీ బలహీనతలో ప్రవేశిస్తుందా? నిన్ను శుద్ధి చేస్తుందా? నిన్ను బాగు చేస్తుందా? నువ్వు బాగుపడు
లేదా? వాక్యము జాగ్రత్తగా చదవాలి. అర్థం కాకపోతే మళ్ళీ చదవాలి. ఇంకా అర్థం కాకపోతే మరలా చదవాలి. అయినా అర్థం కాలేదనుకో ప్రార్థన చేయి, ప్రభువా నాకు ఇది అర్థమయ్యేదట తెలియచేయమని. పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే నీతో మాట్లాడతాడు. నీ హృదయం దేవునికి సమీపంగా ఉన్నప్పుడు దేవుడు నీకు సమీపంగా ఉన్నాడని నువ్వు తెలుసుకోగలుగుతావని దేవుడు మాట్లాడుచున్నాడు. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చదివినప్పుడు యెహోవా మందిరములో దొరికిన గ్రంథాన్ని చూడండి. యెహోవా మందిరములో బైబిల్ గ్రంథము, ధర్మశాస్త్ర గ్రంథము ఆ దినములలో దొరికినట్లుగా మనము చూస్తున్నాం. బబులోను చెరకు వెళ్ళిన తర్వాత దేవాలయం దగ్గర అంతా వెతుకుతుంటే వారికి ఒక గ్రంథం దొరికింది. చదవండి ఆ మాట, చివరి మాట 10-11 వచనాలు చదవండి. ముందంతా ఉంది కానీ హిల్కియా రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివెను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొని తరువాత రాజు యాజకుడైన హిల్కియాను షాఫాను కుమారుడైన అహీకామును మీకాయి కుమారుడైన అక్బోరును షాఫాను అను శాస్త్రిని ఆసాయను రాజ సేవకులలో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదా వారందరి విషయములోను యెహోవా యొద్ద విచారణ చేయమని దేవుడు చాలమ్మా. దేవుడు ఎంత చక్కని మాటలు మన జీవితాల్లో వినిపిస్తున్నాడో చూడండి. ధర్మశాస్త్ర గ్రంథము ఎవరి ఎదుట చదవబడిందమ్మా? రాజుల ఎదుట చదవబడింది. రాజుగారు ఆ ధర్మశాస్త్ర గ్రంథములో సంగతులు వినగానే బట్టలు చింపుకుని, అయ్యో నేను ఒక్కడే కాదు, నా ప్రజలందరూ వినాలి, అధికారులు వినాలి, యాజకులు వినాలి, ఈ మాటలు మనుషులందరూ వినవలసింది అని రాజు చెప్తున్నాడండి. దేవుని గ్రంథము ఎవరి ఎదుట చదవబడాలో తెలుసా? దేవుని గ్రంథము ఎవరి ఎదుట చదవబడిందో తెలుసా? తర్వాత బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత ధర్మశాస్త్ర గ్రంథం ఏమో హెబ్రీలో రాసి ఉన్నది. తర్వాత వారు అక్కడ బబులోను నుంచి వచ్చారు. చెర నుంచి వచ్చినప్పుడు ఎవరికి హెబ్రూ భాష రాదు. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో సంగతులు తెలియనప్పుడు అక్కడ మరి హెల్డా అనే ఒక స్త్రీని పిలిచి ఆ రాజసభ ఆ భవనంలో ఉండే ఆ వస్త్రాలు శుద్ధి చేసే ఆమెను పిలిచి హుల్దాని పిలిచి ఆ హుల్దా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తుంది. భాష రాదు, బబులోను నుంచి వచ్చారు, బబులోను భాష మాత్రమే వారికి వచ్చు. ఇంకా కొంతమందికి పారసీక భాష వచ్చు, ఈ భాషలు వచ్చు, కానీ ధర్మశాస్త్ర గ్రంథము వ్రాయబడిన ఆ భాష వారికి రానప్పుడు ఒక స్త్రీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని విప్పి దానిలో ఉన్న సంగతుల్ని చదివినట్లుగా హుల్డా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమనుకుంటున్నారు? దేవుని వాక్యం అంటే, బైబిల్ గ్రంథం అంటే ఏమనుకుంటున్నారు? అజాగ్రత్తగా చదువుకుంటున్నారా? తల కింద పెట్టుకుని పడుకుని నేను క్షేమముగా ఉన్నానని అనుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని భయభక్తులు కలిగి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదవటం చాలా అవసరము. యెషయా 58:13 దేవుని వాక్యం రీతిగా వ్రాసి ఉన్నది. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనములో దేవుని వాక్యం రీతిగా వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా విశ్రాంతి దినమును వ్యాపారము చేయకుండా, నా విశ్రాంతి దినమును వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండని ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల చాలమ్మా. దేవుని వాక్యాన్ని గురించి చాలా బాగా చదువుకున్నాం. దేవుని వాక్యం ఎక్కడ చదవబడుతుందమ్మా? ఇప్పుడంటే మన అందరి దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నాయి, మనం అందరం ఇళ్లలో ఉన్నాం, చదువుకుంటున్నాం. పూర్వం ఎక్కడుండేది బైబిల్ గ్రంథము? మందిరంలో ఉండేది. విశ్రాంతి దినాన యాజకుడైన వాడు ఆ బలిపీఠం మీద నిలబడి, ఆ ఆసనం మీద నిలబడి
గ్రంథాన్ని విప్పుతూ ఉంటే అసలు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివే విధానం మీకు తెలుసా? యాజకుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని మోసుకుని జాగ్రత్తగా తీసుకుని ఆ పీఠం దగ్గరికి తెస్తాడు. ఆ పీఠాన్ని ఎక్కుతాడు. దాన్ని ముమ్మారు ముందు పెట్టుకుంటాడు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని ముమ్మారు ముందు పెట్టుకున్నాక ముస్లిం సహోదరులు కూడా అలాగే చేస్తారండి. ఖురాన్ గ్రంథాన్ని వారు ముమ్మారు ముద్దు పెట్టుకున్న తర్వాత దాని మీద ఉన్న ఆ క్లాత్ని, ఎర్ర క్లాత్ని తీసి అప్పుడు జాగ్రత్తగా ఆ వాక్య పీఠం మీద దాన్ని ఉంచి జాగ్రత్తగా చదువుతూ ఉంటారు. కాబట్టి అంత పరిశుద్ధమైన గ్రంథము, అంత పవిత్రమైన గ్రంథము అట్టలుడిపోయి చిరిగిపోయి ఒక పేపర్ లేకుండా, అంత భయభక్తులు లేకుండా మీరు బైబిల్ గ్రంథాన్ని మీరు వాడుతూ ఉన్నారు. విప్పేటప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇట్లా విప్పేటప్పుడు, ఇట్లా శాస్త్రి తెరిచేటప్పుడు, యాజకుడు తెరిచేటప్పుడు అందరూ నిలబడి నమస్కారం చేస్తూ ఆమేన్ 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 అన్న తర్వాత ఆయన గ్రంథాన్ని విప్పి చదువుతాడు. అంత భయభక్తులతో ధర్మశాస్త్ర గ్రంథము మందిరములో చదవబడుతుంది. మందిరములో చదివేటప్పుడు నువ్వు వ్యాపారం చేస్తావా? మందిరములో చదివేటప్పుడు నువ్వు వాక్యానికి వెళ్తావా? వాకింగ్కి వెళ్తావా? నువ్వు మందిరంలో చదివేటప్పుడు షాపింగ్కి వెళ్తావా? ఆదివారం రోజున, విశ్రాంతి దినం రోజున దేవుని వాక్యం ఇక్కడ ప్రకటింపబడుతుంటే ఎక్కడ ఉన్నారు ఈ ఖాళీ కుర్చీలో వాళ్ళందరూ? ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ? దేవుడు ఒక దినాన అందరినీ ఆయన సముఖంలో కూర్చోబెడతాడు. ఆదివారం రోజున మత గ్రంథాన్ని గురించి, దేవుని వాక్యాన్ని గురించి చెప్పబడుతున్న సత్యాన్ని ఎరిగి నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు? దేవుని ఎదుట నిలవబడాలన్న భయం కలిగి ఉంటే ఎన్ని కుర్చీలు ఖాళీగా ఉంటాయా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. దేవుడు సత్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా, పవిత్రముగా ఆచరిస్తూ దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంటే జాగ్రత్తగా వింటూ, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా ఆలకిస్తూ మనము కూడా మరి పాలి భాగస్తులుగా ఉండి నీ పూడ్చబడిన వాక్యపు బావి మరలా నుద్రముకో. వాక్యం చదవటం ద్వారా నీ బావి పూడ్చబడింది. అంటే చెప్పిన రీతిగా మీరందరూ వాక్యాన్ని చదువుతున్నారా? చదవకపోతే ఈ దినం ప్రారంభించండి. నీ వాక్యాన్ని నువ్వు పూడ్చుకున్నదా మళ్ళా తిరిగి జలల గల బావిగా నువ్వు చేసుకో. మొదటిగా నీ పూడ్చబడిన బావి ఏంటో తెలుసా? వాక్యాన్ని చదవటమో వినటమో జాగ్రత్తగా మీరు చేయలేకపోతున్నారు. రెండవదిగా నీవు పూడ్చబడిన బావి ప్రార్థనా బావి. ఎంతమంది ఎన్ని గంటలు, ఎంత సమయం ప్రార్థన చేయగలుగుతున్నారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. వచ్చేదాని మాటలే పెద్ద అందరూ భక్తులు కాదు, అందరూ దీర్ఘ ప్రార్థన చేయగలిగిన శక్తివంతులు కాదు. ప్రార్థనలో ఏమి పలకాలో తెలిసి పలుకుతున్న వారు కారు. వచ్చేదాని మాటలే, చేతైన మాటలే, చేతైన సంగతులే దేవుని ఎదుట మాట్లాడటం. దేవునితో మాట్లాడటమే ప్రార్థన చేయటం. మీరు దేవునితో మాట్లాడండి. ప్రభువా, నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, అయ్యా నీ కుమారుని మా పాపాల కోసం పంపించావు కదా నాయన, నా రక్షణకై వందనాలు అని ప్రకటన గ్రంథములో ఎలిగెత్తి చెప్పుతున్న వారి వలె నీవు కూడా ఎలిగెత్తి చెప్పాలి. తన ప్రియ కుమారుని నీ కొరకు ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘములను కూర్చుని ఉన్నావు. అది దేవుడు నీకు ఇచ్చిన భాగ్యము. దేవునితో మాట్లాడవా? ప్రార్థన చేయవా? 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. ఏమి రాయబడిందో? 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం దేవుని వాక్యం. ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఎలా ప్రార్థన చేయాలంట? పురుషులు కోపం ఉండకూడదు. రెండవది ఏముండకూడదు? ఏంటి నన్ను ప్రార్థన చేయమంటున్నారు? నేను ప్రార్థన చేసేవాళ్ళ కనపడుతున్నానా అంటారు. అయ్యా ప్రార్థన చేయ, నీకు 70 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా నేర్చుకుంటానే ఉంటావు ప్రార్థన చేయడం. నలుగురిలో ప్రార్థన చేయడం చేత కాదు. ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఆత్మ వచ్చింది అనుకోండి, ఎగతాళి ఏంటంటే మాటలు ఏం మాట్లాడి ఏంటి అసలు అది మాట్లాడతారు.
నువ్వు చెయ్యవు, ఆత్మతో చేసేవారిని ఎగతాళి చేస్తావు. నీ జీవితంలో నువ్వేమి నేర్చుకున్నావు ఇంతకాలంలో? ప్రార్థన బావి పూడ్చబడిందా? ప్రార్థన బావి ఎలా ఉంది? నీ ప్రార్థన బావి సాతాను పూడ్చి వేసేసాడు. నీవు తవ్వుతున్నావా లేదా పరిశీలన చేసుకో. కోపం మానాలి. రెండవ మాట ఏమంటున్నాడమ్మా? సంశయమును మాని 2 చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేయాలి. స్త్రీలా పురుషులా? పురుషులు. స్త్రీలు ఎలా చేయాలి? ముసుగు వేసుకుని తల వంచుకుని మౌనంగా ప్రార్థన చేయాలి. అవునా కాదా? ముసుగు వేసుకోవాలని ఉందా? కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకు వీలు లేదని. ఏ స్త్రీ తన తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును, ఏలయనగా అది ఆమెకు అంటే క్రీస్తును అవమానపరుస్తున్నావు. పురుషుడు ప్రార్థన చేసే విధానం ఏంటి? సంశయం లేక కోపం లేకుండా 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. స్త్రీ ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? ముసుగు వేసుకున్నదే తల మీద వంచుకుని విధేయత కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకు నువ్వు ముసుగు వేసుకోలేదు? క్రీస్తు వారి నిమిత్తం నువ్వు ముసుగు వేసుకోవాలి. ఎందుకంటే నీ ప్రభువు నువ్వు గణపరుస్తున్నట్లు. నువ్వు ముసుగు వేసుకోవటం వలన దేవుడు గణపరచబడుచున్నాడు. నువ్వు ముసుగు తీసివేస్తే నీ రాజు అయిన నీ దేవుడిని నువ్వు గణపరచట్లేదని అర్థము. కనుక ముసుగు సోపు కోసం వేసుకునేది కాదు. ముసుగు నిద్రపోవడానికి చాలా మంది స్త్రీలు పెద్ద పెద్ద సంఘాల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బాగా ముందు దాకా మొహం కనపడకుండా ముసుగేసుకుని నిద్రపోతుంటారు. యవనస్తులు ముసుగేసారంటే అర్థం ఏంటో తెలుసా? చెవిలో సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు నాకు. ఈ యవనస్తులు చేసేదేమి ఈ పని, ఈ స్త్రీలు చేసేదేమి ఈ పని. ముసుగు భలే ఉపయోగపడుతుంది స్త్రీలకు మాత్రం. చాలా మంది చాలా బాగా ఉపయోగించుకుంటారు ఆ ముసుగుని. కాబట్టి ప్రార్థన చేసే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించెనా అతడు ప్రార్థన చేయవలెను. చాలమ్మా. ఏం చేయాలంటే శ్రమ వచ్చినప్పుడు లేకపోతే ఆళ్ళ మీద మనం సాడీలు చేయటం కాదు. ఏం చేయాలి? మొదటిగా మనం ప్రార్థన చేయాలి. శ్రమ రాగానే ప్రభువా శ్రమ వచ్చినందుకు నీకు వందనాలు, ఎందుకంటే దీని ద్వారా నాకు నేర్పించే పాఠాలను బట్టి నేను నీకు ఇంకా సమీపంగా అవుతానని దేవునికి ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 59వ అధ్యాయము 1-2 వచనాలు ఈ రీతిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యెషయా కొరచ కాలేదు, వెనునేరుకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఏంటన్నమా? దేవుడికి మనకి ఏం అడవచ్చినాయట? నీ ఎవరి దోషాలు? మన దోషాలు. నీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక, పాపములు మీ ముఖమును మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అందుకే నీ ప్రార్థనకు సమాధానం రాట్లా. ప్రార్థన చేసిన చాలా మందికి సమాధానాలు ఎందుకు రావో తెలుసా? చుట్టుపక్కల వాళ్ళు వినాలని ప్రార్థన చేస్తారు, సంఘాల్లో మెచ్చుకోవాలని ప్రార్థన చేస్తారు, నీ జ్ఞానాన్ని ఇతరులు కనుగొన్నారో లేదో అని ప్రార్థన చేస్తారు. నువ్వు హృదయ శుద్ధితో విధేయతతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకించి సమాధానం ఇస్తాడు. కాబట్టి నీ పాపాలు నీ దోషాలు నీ దేవునికి నీకు దూరపరిచే అనుభవాలుగా ఉన్నట్లుగా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకరికొకరు ప్రార్థన చేయాలి. బాధించు వారి కొరకు, శత్రువుల కొరకు మనం ప్రార్థన చేయాలి. పూడ్చబడిన బావిలో నీరు ఉండదు. ప్రార్థన లేని జీవితం కూడా ఎండిన బావి లాంటిదే. దానిలో ఏమాత్రము తేమ లేకుండా బ్రతుకుతూ ఉంటాం. తేమ అనేది మనుషుడికి అవసరమైనదండి. నీ నోరు తేమగా లేకపోతే ఏమయ్యావని అర్థం? చచ్చావని అర్థం కదా. నీ నోట్లో లాలాజలం ఊరకపోతే నీ జీవితం ఏమవుతుందో తెలుసా?
ఒకసారి గమనించుకోండి. కాబట్టి పూడ్చబడిన నీ ప్రార్థన బావిని జలలగల బావిగా నువ్వు చేసుకోవాలంటే విధేయత కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థనకి సమాధానం రావటం, ప్రార్థన నెరవేర్చబడటం అది నీ చిత్తమా దేవుని చిత్తమా? ఎంతో ప్రార్థన చేశానండి అయినా కానీ ఈ పని కాలేదంటే అది దేవుని చిత్తం కాదని నేర్చుకో. నువ్వెవరు దేవుణ్ణి ఎందుకు చేయలేదని అడగటానికి? రోమ సంఘానికి పౌలు రాస్తాడు, రూపింపబడినది రూపించిన వారితో నన్ను ఎందుకు ఇలా చేశావని అడగటానికి. అది మంచిదేనా? అసలు కుమ్మరివాడి కొండ చేస్తాడు, కుమ్మరివాడిని అడుగుద్దా ఎందుకు నన్ను ఇలా చేశావు, నా మూతి ఎందుకు వంకరగా చేశావు అని అడగగలరా? మనము కూడా మట్టి ఘటాలమే, ఆయన జీవాన్ని ఊదాడు, అందుకే జీవించు ఆత్మయ్యాం. లేకపోతే నీ జీవితం నా జీవితం కూడా మట్టి ఘటమని నువ్వు తెలుసుకొని జీవించాలని దేవుడు మాట్లాడుచున్నాడు. మొదటిగా వాక్యం చదివే అనుభవంలో నీ బావి పూడ్చబడింది, మరలా నువ్వు దాన్ని తవ్వి జలలగల బావిగా చేసుకో. ప్రార్థన లేమితో ఉన్న నీ పూడ్చబడిన బావిని మరలా ప్రార్థన ద్వారా నీ బావిని దొమ్ముకుని జీవ జలములను నువ్వు సంపాదించుకో. మూడవ బావి దైవాత్మను పొందుకునే బావి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా ఉన్నది, సత్య స్వరూపి ఆత్మ వేడుకొందును. ఏంటంటమ్మా మన దగ్గర ఎప్పుడు ఉండాలమ్మా? ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించను. చూడదు కనుక పొందనేరదు, మీరు ఆయన ఎరుగుదురు. ఏంటంటమ్మా పరిశుద్ధాత్ముడు ఏంటంట మనతో కూడా నివసించును. ఎక్కడ ఉంటాడంటమ్మా? మనలో. మీలో ఉండును. మనలో నివసించడమే కాదు, మనలో ఉండును. మిమ్మల్ని అనాథలుగా విడవను. చాలమ్మా, ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆదరణకర్తను పంపిస్తున్నాడు దేవుడు. ఆదరణకర్త అంట మనలో ఎలా ఉంటాడంట? నివసిస్తాడంట. తర్వాత మనలో ఉంటాడంట, మనల్ని విడువడంట. ఇంత గొప్ప ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను, దైవాత్మను, యేసు నామములో పంపబడిన ఆ పరిశుద్ధాత్మను మీరెందుకు ధృవీకరిస్తున్నారు? మీరెందుకు దాన్ని మరి అనవసరంగా మరి పరిశుద్ధాత్మ కార్యాలు జరిగి లోక సంబంధమైన అనుభవాల్లోకి వెళ్ళిపోతున్నారు? రాత్రి పాస్టర్ గారు చూపించారు, సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ లో ఉన్న నన్స్ అందరూ కూడా పెద్ద ముగ్గు వేసుకుని ఆ ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టుకొని గొబ్బెమ్మల చుట్టూ కూడా చప్పట్లు కొడుతూ ఆ నన్స్ డ్రెస్ లోనే ఉన్నారు, నన్స్ శారీస్ లోనే ఉన్నారు. వాళ్ళందరూ సినిమా పాటకు డాన్స్ వేస్తున్నారు తెలుసా? సినిమా పాటలు పెట్టుకుని ఆ సినిమా పాటలకు డాన్సులు వేస్తుంటే మగవాళ్ళు ఆ డాన్సుల్ని మరి వీడియోలు తీస్తూ ఉన్నారు. కనుక ఎంత అసహ్యకరమైన పరిస్థితి అది. ఎవరి స్థానము? దేవుని సన్నిధిలో నువ్వు సినిమా పాటలకి డాన్స్ వేస్తున్నావు. వృద్ధులైన నన్స్ కూడా నన్స్ డ్రెస్ లో వేసుకుని ఆ ముగ్గు చుట్టూ చప్పట్లు కొట్టుకుంటూ వారు డాన్స్ వేస్తున్నారండి. ఎంత విచారకరమో. సాతానుడు అన్ని బావులు పూర్తి చేశాడు, సమస్త విధములైన బావులు పూర్తి వేశాడు. నేను దేశ దిమ్మరిగా, పనికిరాని వాడిగా, లోయల పట్ల తిరిగేదానివిగా, దాహం కలిగిన దానివిగా నీ బ్రతుకును దేవుడు చేస్తాడని నీకు తెలుసా? ఎంత అజాగ్రత్త అయిన జీవితాలు, ఎంత భయంకరమైన జీవితాలు, ఎంత మరి లోకము అసహించుకునే జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాము. దేవుణ్ణి మహిమపరచవలసిన నీవు అన్యజనుల ముందు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. ఒక్కసారి నీ ఆత్మ పని చేయటం లేదా? నీ ఆత్మ నీలో లేదా? నీ ఆత్మ నిన్ను కృంగతీయటం లేదా? నీ ఆత్మ నిన్ను తప్పు అని చెప్పటం లేదా? ఎందుకు నీలో దైవాత్మ లేదు? ఎందుకు దాన్ని పోగొట్టుకున్నావు? మళ్ళా దాన్ని అలా పొందుతావు? దేవుడు మాట్లాడుచున్నాడు, దేవుడు గతిస్తూ ఉన్నాడు. ఎంత వేదనకరమైన పరిస్థితులు, ఎగతాళికరమైన పరిస్థితులు సంఘాలలో బ్రతుకుతున్నారు. జాగ్రత్త, దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుకని ఎఫెసీ 4:30 అంటున్నాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అంటున్నాడు. 1వ తెస్సలోనికీ పత్రిక 5:19 అంటున్నాడు, ఆత్మను ఆర్పకుడి. నువ్వు అక్కడ దీపాన్ని వెలిగించావు,
గుబ్బెమ్మల మీద పూలు పెట్టావు, ముగ్గు చుట్టూ డాన్స్ వేస్తున్నావు. ఆత్మదీపం వెలిగిందని ఆత్మదీపము నశించిపోయిందండి. ఎంత అసహ్యకరమైన సంగతులు లోకములో జరుగుతున్నాయో. రాకడికి నీవెంత సమీపముగా ఉన్నావో, రాకడ ద్వారము దగ్గర నువ్వు నిలబడి ఉన్నావని నీకు తెలుసా? దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. సౌలు జీవితాన్ని మనం చూస్తే 1 సమూయేలు 10:6-9 చూస్తే దేవుని యొద్ద నుండి సౌలు దగ్గరికి యెహోవా ఆత్మ కొంత మనస్సు వచ్చినట్లుగా చూస్తున్నాం. ఎప్పుడైతే అహంకారముగా ప్రవర్తించాడో సమూయేలు, యెహోవా ఆత్మ సౌలుని విడిచి దురాత్మ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మీరు గమనించినప్పుడు 1 సమూయేలు 16, 14, 15 చూసినప్పుడు దురాత్మ కూడా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? యెహోవా యొద్ద నుంచే దురాత్మ వచ్చింది. ఓ దురాత్మ, నా సేవకుడు ఎలా మారాడో చూడు. నా సేవకుడు నన్ను గనపరచకుండా తను గనపరచుకుంటున్నాడు, అహంకారంగా ప్రవర్తిస్తున్నాడు. ఓ దురాత్మ, అతన్ని కమ్ముకో అని దేవుడు ఆజ్ఞాపించగానే దురాత్మ వచ్చి సౌలును కమ్ముకున్నట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా చాలమ్మా, దేవుడు దురాత్మకు ఆజ్ఞాపిస్తాడని నువ్వు తెలుసుకోవాలి. నీలో దైవాత్మ లేకపోతే, దేవుని ఆత్మ లేని వాడుగా నువ్వు జీవిస్తే, ఆత్మ లేని అనుభవం నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా దురాత్మ చేతిలో నువ్వు ఉన్నావని దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. దురాత్మ మరి మంచి ఆత్మ నువ్వు తెలుసుకునే జ్ఞానాన్ని దేవుడు నీకు దయచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3 బావులు పూడ్చబడిని, ఎలా వాటిని మరలా త్రవ్వాలో దేవుడు మాట్లాడాడు. 4వ బావి ఆరాధన చేసేటప్పుడు చాలా మంది మౌనంగా ఉంటారు. అది పాస్టర్ గారి పని, అన్నామని పని, ఇంకొకరి పని అనుకుంటారు. ఆరాధన ఎవరు చేయాలండి? నువ్వు చేయవా ఆరాధన? పాట నీకు రాదా? చప్పట్లు కొట్టలేవా? దేవుణ్ణి మహింపరచలేవా? నువ్వు మౌనంగా ఉండటం వల్ల దేవుని గనపరుస్తున్నట్ట? ఏమిటి నీ ఉద్దేశం? ఎంతో మంది మౌనంగా ఉంటారు, ఎంతో మంది తలవంచుకుంటారు, ఎంతో మంది ఏదో చేస్తూ ఉంటారు. కానీ నువ్వు ఆరాధనలో పాల్గొన్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధించకపోతే ఎట్లా? ఎక్కడ ఆరాధిస్తావు? మీ ఆఫీసులో ఆరాధిస్తావా? లేకపోతే నువ్వు వ్యాపారం చేసే చోట ఆరాధిస్తావా? ఎక్కడ నువ్వు ఆరాధిస్తావు నీ దేవుణ్ణి? దేవుణ్ణి ఆరాధించే స్థలం ఏది? దేవుని సన్నిధి కదా. ఆ సన్నిధిలో ఉండి నువ్వు ఆరాధించకుండా మౌనముగానే తల వంచుకుని ఉంటే దేవుణ్ణి గణపరిచే అనుభవాలు నీకు ఎక్కడ దొరుకుతాయి? ఒకసారి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ఎవరు 10 మంది ఎదుట నన్ను ఒప్పుకుంటాడో పరలోకం ఎదుట దూతలు ఎదుట వారిని నేను ఒప్పుకుందును అంటాడు. పరలోక ప్రార్థన చెప్పవలసిన అగత్యం అదేనండి. సంఘం ఎదుట నీవు దేవుణ్ణి ఒప్పుకుంటున్నావు. కంఠస్థమే పట్టు. బైబిల్ గ్రంథము, ఖురాన్ ఇవి 2 కూడా కంఠస్థం చేసి వల్లి వేసే గ్రంథాలవి. వల్లి వేయకపోతే మోషే ఎక్కడవాడు, ఆదాము ఎక్కడవాడు, 5 ఖండాలు ఎలా రాశాడు? పితరులందరూ వల్లి వేసుకుంటా వచ్చి చెప్పిన సంగతులు పరిశుద్ధాత్ముడు మోషే ద్వారా ధర్మశాస్త్ర గ్రంథాన్ని వ్రాయించాడు. వల్లి వేసే గ్రంథమే ధర్మశాస్త్ర గ్రంథము, బైబిల్ గ్రంథం. కంఠస్థం చేయటం నీ ధర్మం. పరలోక ప్రార్థన బాల్య దశలోనే దాని అర్థం తెలియనప్పుడే నీ తల్లిదండ్రులు, నీ సంఘము నీకు నేర్పిస్తుంది. అది నువ్వు సంఘం ఎదుట ఒప్పుకుంటున్నావు. పరలోకమందు నాకు ఒక తండ్రి ఉన్నాడని నువ్వు ఒప్పుకుంటున్నావు. ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చబడుతుందని సంఘమందరి ఎదుట నువ్వు ఒప్పుకుంటున్నావు. పరలోకములో దేవుడు నిన్ను ఒప్పుకుంటాడు. నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, దేవుడు నిన్ను ఒప్పుకోడు. దేవదూతలు ఎదుట అసలు ఒప్పుకోడు. నేను జాగ్రత్త. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో ఆ ప్రకారం నడటము మనం నేర్చుకోవాలి. అపోస్తుల కార్యాలు 2:42 చూస్తూ ఉన్నాం. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారు. ప్రతి సంఘము ఈ 4 స్తంభాలు కలిగి ఉండాలి. మొదటిది ఏ స్తంభము? అపోస్తుల బోధ. నీ సొంత బాధలే ఎక్కువ. ఎక్కడికన్నా వెళ్ళండి, సొంత బాధలు చెప్తారు, సొంత కథలు చెప్తారు, సొంత విషయాలు చెప్తూ ఉంటారు.
ఎప్పుడైనా ఉపమాన రీతిగా ఏదైనా హెచ్చరిక అందులో దాగి ఉంటే ఒక చిన్న సాక్ష్యం లాగా చెప్పుకోవచ్చు, కానీ వాక్యం అంతా బయట మాట్లాడతారు. మరి దేవుని వాక్యం ఎప్పుడు బోధిస్తావు? అపోస్తలుల బోధ కలిగి ఉండాలి. నువ్వే సంఘంలో ఉన్నావు, నీ సంఘంలో అపోస్తలుల బోధ ఉన్నదా? బోధ దేవుని వాక్యము ఉన్నట్టుగా ప్రకటించబడుతూ ఉన్నదా? సంశయంతో ప్రకటిస్తున్నారా? అటువంటి బోధని నీ వెళ్ళే సంఘంలో ఉండాలి. రెండవదిగా సహవాసము. మంచి సహవాసం కలిగి ఉండాలి. ఒకరికొకరు ప్రార్థన చేసే సహవాసం కలిగి ఉండాలి. ఒకరికొకరు మాట్లాడుకునే సహవాసం కలిగి ఉండాలి. ఒకరి బాధలు ఒకరికి చెప్పుకొని ఒకరికొకరు ప్రార్థన చేసుకునే సహవాసము. ఆ హెబ్రోను నీ సంఘంలో ఉన్నదా? ఆ సహవాసం నీ సంఘంలో ఉన్నదా? ఒకరికొకరు విరోధులుగా బ్రతుకుతున్నారా? ఐక్యతగా బ్రతుకుతున్నారు? ఒకవేళ నీ సంఘము సహవాసం లేకపోతే అది కూలిపోతుందని నువ్వు ఎరగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత రొట్టె విరచడేందను. ప్రతి ఆదివారము ఈ లాక్డౌన్ పీరియడ్ నుంచి దేవుడు మనకి ఇచ్చిన ధన్యత. ప్రతి ఆదివారము రొట్టెని తినే అనుభవాన్ని, రొట్టెని అనుభవించే అనుభవాన్ని, రొట్టెని భుజించే అనుభవాన్ని దేవుడు మనకు దయచేసినట్లుగా మనకు చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు పస్కా రోజున రొట్టె వించారు. తర్వాత శిష్యులైన వారు సబ్బాతు దినాన్న అనగా శనివారం రొట్టె వించారు. తర్వాత వారు ఒక చట్టాన్ని నియమించి ఆదివారం నాడు మాత్రమే పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె విరవాలని అపోస్తలులు సంఘము కలిసి ఒక చట్టాన్ని రాశారు. ఆ చట్టానికి నువ్వు లోబడి ఉండాలి. చాలా సార్లు పెళ్లిళ్ళప్పుడు పెళ్ళవగానే భార్య భర్తకి ఇద్దరికి కూడా కమ్యూనియన్ ఇస్తారు. అది చాలా పొరపాటు అండి. దేవుని సన్నిధిలో పునరుద్ధాన దినం రోజు మాత్రమే ఆ రొట్టె విరవబడాలి, మిగతా దినాలని కాదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. తర్వాత బలమైన ప్రార్థన కలిగి ఉండాలి. ఈ 4 సత్యాలు ఏ సంఘములో ఉంటాయో ఆ సంఘం బలమైన సంఘముగా, దేవుని ఎదుట నిలవబడే సంఘముగా, శక్తి కలిగిన సంఘముగా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మరి ఆరాధనలో మనం కలిగి ఉండాలి. ఎటువంటి ఆరాధన? చాలా మంది కూడా గుంపులుగా సహవాసాలు వెళ్ళి వనభోజనాలు చేస్తారు. వనభోజనాలు చేస్తే దేవుడు మనం పట్టుబడతాడా? మరి ఉసిరి చెట్టు కింద అన్నం తింటే దీవెన అంటారు. ఉసిరి చెట్టు కింద ఉసిరి చెట్టు ఎవరు వేశారు? దాన్ని ఎదిగించింది ఎవరు? దాన్ని ఫలింప చేసింది ఎవరు? దాని కింద నువ్వు తింటే నీకు ఆశీర్వచనం ఏంటి? ఒకసారి ఆలోచించారా? ఎక్కడ మీరు బ్రతుకుతూ ఉన్నారు? ఏమిటి దేవుని వాక్యం సెలవిస్తుందో దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వనభోజనాలు సినిమాలు కాదండి మన జీవితాల్లో. యూదులకి కూడా ఒక పిచ్చి, దేవాలయం అంటే పిచ్చి, ధర్మశాస్త్రం అంటే పిచ్చి. అందులో ఏముందో వారు గ్రహించడానికి ప్రయత్నం చేయరు. అందుకే సువార్తలో ప్రభు చెప్తాడు, పుదీనాలోను అన్నిట్లోనూ కూడా 10వ వంతు ఇస్తారు, కానీ వారి హృదయాలు నాకు దూరముగా ఉన్నాయి అని దేవుడు చేస్తున్నాడు. హృదయాల్లోనికి ప్రవేశించని ఆరాధన ఎందుకు? ఆ వాక్యం ఎందుకు? ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును, ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును, ఆశక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో సేవించెదను. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. నిజముగా ప్రతి ఆదివారము ఆరాధనలో మీరు ఆత్మతో ఆరాధిస్తున్నారా? సత్యం అంటే ఏంటి? యేసయ్యే కదా. యేసయ్యను గణపరుస్తూ ఆరాధిస్తున్నారా? మీ హృదయాలు ఆరాధనలో ఉన్నాయా? మీ హృదయాలు ఎక్కడ ఉన్నాయి? ఆరాధన ఎలా? హృదయ శుద్ధి లేకుండా ఎలా ఆరాధిస్తావు దేవుని? దేవుణ్ణి ఎలా కనపరుస్తావు? అటువంటి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా?
పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి. అంతేకాని కాసేపు వచ్చి కాసేపు పోయే అనుభవాలు కాదండి. పూర్ణ అనే మాటను మాట్లాడుతున్నాడు దేవుడు. అటువంటి అనుభవాలు నువ్వు కలిగి ఉండాలి. ఆరాధన చేసేటప్పుడు దేవుడు వారానికి ఒకసారి నీకు ఇచ్చిన గొప్ప ధన్యత దేవుణ్ణి గర్వపరచటం, దేవుణ్ణి ఆరాధించటం, దేవుని గురించి పాడటం, చప్పట్లు కొట్టడం, గంతులు వేయటం. ఎవరైనా నిన్ను అభ్యంతరపరుస్తారా? ఎందుకు చప్పట్లు కొడుతున్నావు, ఎందుకు గంతులు వేసి ఇంట్లో వేస్తే మీ అమ్మ తిడుతుంది. ఏంటి ఇప్పుడు పిచ్చా, ఏంటి ఆదివారం గుళ్ళో చేయాలని? ఇక్కడ కాదు, గుళ్ళో చేయవు, ఇంట్లో చేయవు, ఎక్కడ చేయవు. ఎప్పుడు ఆరాధిస్తావు దేవుణ్ణి? ఈ ఆరాధన బాలి పూడ్చబడింది, మరలా దాన్ని త్రవటం ప్రారంభించు, శక్తి కలిగి ప్రారంభించు, శక్తిని పొందుకోమని దేవుడు మాట్లాడుచున్నాడు. 5వదిగా ముఖ్యమైన బావి విశ్వాసము. నీ విశ్వాసం అనే బావి ఎలా ఉన్నదో యూదా పత్రిక 3వ వచనము ఈ రీతిగా మాట్లాడుచు చూడండి. యూదా రాసిన పత్రిక ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. యూదా రాసిన పత్రిక 3వ వచనం ఈ రీతిగా, ప్రియులారా మనకందరికి రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష శక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ, దాని యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకు అపోస్తలులకి బోధ విశ్వాసం ఉండాలి సంఘంలో వ్రాయబడిందో తెలుసా? వారు ఎవరమ్మా? పరిశుద్ధులు. ఎవరు అప్పగించాడు? యేసుక్రీస్తు ప్రభువారు 12 గంపలు వారి భుజాన ఎత్తి ఈ పరిచర్యను అప్పగించాడు. ఈ పరిచర్యను వారు ప్రపంచమంతటా తీసుకుని వెళ్ళారు. 12 మంది శిష్యులు, 70 మంది పరిచారకులు కలిసి లోకమంతటా యేసుక్రీస్తుని తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ బోధ, అపోస్తలుల బోధ పరిశుద్ధులైన వారికి అప్పగింపబడింది. ఆ బోధ నువ్వు కలిగి ఉండాలి, ఆ బోధ నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. అంతేకాని నీకు యాజకుల మీద విశ్వాసం చాలా మందికి చాలా తప్పు. దేవుణ్ణి విడిచిపెడతారు, ఆ దైవజనుడిని ఆరాధిస్తారు, ఆడ ఫోటోలు పెట్టుకుంటారు, ఆడకు చప్పట్లు కూడా. ఎందుకు? నీలాంటి మనిషినే, నీలాగానే పుట్టాడు, నీలాగానే చనిపోయాడు, ఏసైలాగా మరలా పునరుద్ధారుడే లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. వారిని నువ్వేంటి ఆరాధించేది? వారి ఫోటోలు ఏంటి నువ్వు ఇంట్లో పెట్టుకునేది? ఎందుకు? నీకు ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఎవరి యందు నీకు విశ్వాసం కలిగి ఉండాలి? మనుషుల ఎడల నువ్వు విశ్వాసం కలిగి ఉంటావా? నీ దేవుని ఎడల విశ్వాసం ఏమైంది నీకు? విశ్వాసం కలిగి మనం జీవించాలని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆ పరిశుద్ధులైన అపోస్తలులకి అప్పగింపబడిన ఆ బోధ యందు నువ్వు స్థిరపరచబడాలి, విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. అందుకని ఎఫెసీలో చదువుతుంటాం 6:16 విశ్వాసం అను డాలుని నువ్వు కట్టుకోవాలని. ఆ డాలు నువ్వు కలిగి ఉండాలి. నీ ఆత్మరక్షణకి, నీ ప్రాణ రక్షణకి, శత్రువుని ఎదుర్కొనుటకు నువ్వు ఆ డాలు కలిగి ఉండాలి. ఆ డాలు లేకపోతే నీ హృదయంలో అపవాది వేసే బాణం గుచ్చుకుపోయి నిన్ను చంపవేస్తుంది కనుక ఆ డాలు, విశ్వాసం అనే డాలు నీకు సాతానికి మధ్యలో ఉండి సాతాను వేసే ఆ అగ్ని బాణాలన్నిటినీ కూడా తిప్పి కొట్టేయగలిగిన శక్తి కలిగిన డాలుగా ఉంటూ ఉన్నది. ఇప్పుడు ఏమిటంటే డాల్ అంటే ఒకవేళ చిన్నపిల్లలకు తెలియకపోతే బుల్లెట్ ప్రూఫ్ కదా, బుల్లెట్ ప్రూఫ్ షీట్ కార్లకు వేసుకోవచ్చు, మనుషులు కూడా తగిలించుకోవచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద మరి వేరే దేశ ప్రతినిధులు, మన దేశ ప్రతినిధులు కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని వాటి షర్ట్ వేసుకుంటారు తెలుసా? లోపల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటారు, దాని మీద వాటి షర్ట్ వేసుకుంటారు. ఎవడైనా పిస్టల్తో కాలిస్తే కాలిపోతారా? కాలరు. అది రివర్స్ లో వచ్చి కింద పడిపోతుంది. కాబట్టి అటువంటిది నీ డాలు. నీ ఆత్మరక్షణకి, నీ ప్రాణరక్షణకి, నిన్ను రక్షించడానికి ఉపయోగపడేదే విశ్వాసము. దేవుని యందు విశ్వాసం వస్తే నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నీ ప్రాణానికి భద్రత ఉన్నదని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనము కోవాలి. కాబట్టి 2 తిమోతి 4:3 మనకు అటువంటి హితబోధ కావాలి.
దురద చెవులుండి పిచ్చి మాటలు వినటం కాదు, మంచి బోధనను వినగలగాలి. అప్పుడు నీ విశ్వాసం పెరుగుతుంది. యూదా రాసిన పత్రిక 20:21లో దేవుని వాక్యం ఈ రీతిగా వ్రాయబడినట్లుగా, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. విశ్వాసములో మనం ఏ రీతిగా ఉండాలో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు ఏం విశ్వసిస్తున్నారు? మీరు యేసయ్య దేవుడని విశ్వసిస్తున్నారు, అవునా? లేదా విశ్వాసం? దేవుని వాక్యం సత్యమని విశ్వసిస్తున్నారు. బైబిల్ సత్యమా కాదా? దాన్ని విశ్వసిస్తున్నారా లేదా? విశ్వసిస్తున్నారు. పరలోకం ఉందని విశ్వసిస్తున్నారా లేదా? విశ్వసిస్తున్నారు. నరకం ఉందని విశ్వసిస్తున్నారా? విశ్వసిస్తున్నారు. నువ్వు చూసావా? ఏంటి పరలోకం ఎవరైనా చూసొచ్చారా? నరకం చూసారా? చూడలా. రెండు చూడలా. మరి ఎట్లా కలిగింది నీకు ఆ విశ్వాసం? ఎందుకు వచ్చింది నీకు ఆ విశ్వాసం? వాక్యం వలన. వాక్యం వినటం వలన, వాక్యం చదవటం వలన నీకు ఆ విశ్వాసం వచ్చింది. అవి రెండు నీ దగ్గర ఉన్నాయా? కాకతాళీయంగా నువ్వు నమ్ముతున్నావా? ఒక్కసారి ఎందుకు నీకు విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? తిమోతికి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంట? అవ్వ అయినా లోయలోనూ తల్లి అయినా యునికేలోనూ వచ్చిందంట విశ్వాసం. ఓ తల్లులారా, మీ బిడ్డలకు విశ్వాసం అనే పాల చేత పెంచుతున్నారా? మీ బిడ్డల్ని ఎవరి కాలంలో విశ్వాసము చేత వృద్ధి కలిగించేసే తల్లిదండ్రులుగా మీరు బ్రతుకుతున్నారా? ప్రతి తల్లి దగ్గర దేవుడు అడుగుతున్నాడు. ఏం చెప్తారండి మీరు? మీ బిడ్డల్ని విశ్వాసతలో పెంచారా? మేము గుడికి పోతాం కానీ నాన్న నువ్వు మ్యాట్నికి వెళ్ళరా, సినిమాకి వెళ్ళరా, డబ్బులు ఇచ్చి పంపించదని చెప్తున్నారు. ఎంత పొరపాటండి! ఎంత అవిశ్వాసివి నువ్వు! జాగ్రత్త. నీ బిడ్డల విషయం కూడా నువ్వు జవాబుదారివి. వాళ్ళు క్రమ పద్ధతిలో లేకపోతే నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. కాబట్టి మన జీవితాల్లో అటువంటి విశ్వసించిన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలని, ఆ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలని, దేవుని ప్రేమలో నిలిచే అనుభవం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. నెహమ్యా రాసిన గ్రంథము 4:10లో నెహమ్యా ప్రాకారం కట్టాలనుకుంటాడు. బబులోను సామ్రాజ్యాన్ని నుంచి వచ్చాడు, అనేక తాకీదులు తెచ్చాడు. తీరా ఇక్కడికి వచ్చేసరికి ప్రాకారం కట్టాలంటే దేవాలయం అంతా కూల్చబడింది, గుమ్మాలు కాల్చబడి, చెత్తంతా ఎక్కడ పెడతాడా? ఒకవేళ దేవాలయం పడిపోయింది అనుకోండి, చెత్త బండి దాకా వెళ్ళరు మనవాళ్ళు, తప్పని అక్కడ వేసి వచ్చేస్తారు. ఏరా లోదరన్ కాన్వెంట్లో ఏరా చెత్త ఖాళీగా ఉందిగా, వేసేవాళ్ళు బోర్డు మంది. అది దేవునికి సంబంధించిన ప్రదేశం అని మనకు తెలుసా? తెలిసి కూడా చేస్తాం. చూడండి, చదవండి అన్నమాట. యూదా వారు తగ్గిపోయిను. ఏంటంట? ఉన్న చెత్త విస్తారము. వాళ్ళు వచ్చి అంటున్నారు నెహమ్యా దగ్గర, ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఏంటయ్యా నువ్వు కట్టే గోడ? ఏ ప్రహరీ నువ్వు కడతావయ్యా? అక్కడ చెత్త ఎంత ఉందనుకుంటున్నావు? చెత్త ఎత్తకుండా గోడ ఎంత కడతావు? విస్తారమైన చెత్త, దేవుని మందిరంలో వేయబడిన చెత్త గురించి నెహమ్యాకి ఒక సేవకుడు వచ్చి చెప్తున్నాడు. అయ్యా నువ్వు గోడ కడతానంటున్నావు, దేవాలయం అంతా చెత్తే ఉందయ్యా. ఆ చెత్త ఎత్తకుండా నువ్వు గోడ కట్టేదట. కాబట్టి నీ జీవితంలో ఉన్న చెత్త ఏంటో నీకు తెలుసా? చెత్త అలవాట్లు నీకు తెలుసా? చెత్త బ్రతుకు నీకు తెలుసా? నీలో దాగిన ఆ చెత్త నువ్వు తీయకపోతే దేవుడు వచ్చి నీలో ఎలా నివసిస్తాడు? దేవుని ఆత్మ వచ్చి నీలో ఎలా ఉంటది? నీ చెత్తను నువ్వు తీసి పారవేసుకోవడం నేర్చుకో. అప్పుడే నువ్వు ఎలా కట్టబడతావంటే, మీరు విశ్వసించిన దాని, పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటారు. నెహమ్యా చెత్త వేసిన తర్వాత, తీసివేసిన తర్వాతే ప్రాకారాన్ని కట్టాడు. నీ హృదయంలో ఉన్న చెత్త తీసివేసిన తర్వాత మాత్రమే దేవుని ఆత్మ చేత నువ్వు కట్టబడతావని దేవుడు మాట్లాడుచున్నాడు. 6వదిగా నీ సేవా విషయము 1 కొరింథీ 3:9 దేవుని వాక్యం ఏ రీతిగా తెలియజేస్తూ ఉన్నది. 1 కొరింథీ 3:9 మేము దేవుని జత పరివారమై ఉన్నాము.
ఉన్నారు. కాబట్టి దేవుని జత పరివారముగా దేవుని సేవ చేయాలి. దేవుని సన్నిధిలో అది ఏదైనా కూడా, చిన్న పనైనా పెద్ద పనైనా కూడా అది దేవుని సన్నిధిలో దేవుని కొరకు చేస్తున్నామన్న ఆలోచన కలిగి ఉండాలి. మన ప్రతిష్టలు, పేరులు, ఆధిక్యతలు అవన్నీ కూడా దేవుని ఎదుట ప్రక్కన పెట్టాలి. మనల్ని మనం తగ్గించుకొని ఆ సేవ చేయాలి. రోమా 12:1-2 ఇట్టి సేవ యుక్తమైనది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని సేవ జరిగించాలని. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. కాబట్టి మన జీవితాల్లో అటువంటి అనుభవం. ఎఫెసీ 6:7 అంటున్నాడు, ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. ఎందుకు? మరి ఇష్టం లేకుండా సేవ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు చెప్పండి? అమ్మ నాన్న బిడ్డలు ఇష్టం లేకుండా ప్రతీక్షించుకుంటాడు. ఈయన ఊహల్లో గాలి ఎగురుతుంటాడు. అట్ట అవ్వదాం అనుకున్నా, ఇట్ట అవుదాం అనుకున్నా, మా నాన్న దేవుని సేవకి ఇచ్చారు, నా బ్రతుకంతా నాశనం అయిపోయింది, నా బ్రతుకంతా పాడైపోయిందని సేవ చేసేటప్పుడు సేవకి మనం ఎలా చేయాలంట? ఇష్టంగా చేయాలి. చదవండి ఆ మాట. ఎఫెసీ మనుషులకు కాదు ప్రభువునకు చేసినట్లే ఎలా చేయాలంట? ఈ సేవ ఇష్టపూర్వకంగా చేయాలి. నీకు ఇష్టమైందిగా. నాకు సేవ చేయటం ఇష్టం అండి, నా సేవ ఇష్టంగా చేస్తున్నానండి, ప్రీతికరంగా చేస్తున్నానండి, ఇష్టపడి చేస్తున్నానండి అని అటువంటి అనుభవం కలిగి దేవుని చిత్తం మీలో నెరవేర్చబడాలని దేవుడు మాట్లాడాలన్నట్టుగా. తర్వాత చివరిగా నిరీక్షణ అనే బావి ఎలా ఉందో చూసుకోండి. సేవ అనే బావి, ఒకవేళ సేవ వాక్యం చదవలేకపోవచ్చు, ప్రార్థన చేయలేకపోవచ్చు, ఒకవేళ వాక్యాన్ని చెప్పలేకపోవచ్చు, కానీ కింద ఎవరైనా పిల్లలు పారేసిన బిస్కెట్ పేపర్ ఎత్తి తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేసే అనుభవం ఉండదండి. మీ పిల్లలు బిస్కెట్ ప్యాకెట్లు ఇక్కడ తింటున్నారు, ఆ చెత్త ఇక్కడే పారేసి వెళ్తారు. అది ఎంత విచారకరం అంటే చాలా బాధాకరం. మీ తల్లో పూలు రాలిపోతే దాన్ని తీస్తే డస్ట్బిన్ లో వేరు. ఇది దేవుని పరిశుద్ధ మందిరం కదా. ఒకవేళ నీ పిల్లవాడు పారేయలేదు, నీ పిల్లలు ఎవరు పారేయలేదు, కానీ నీకు కనబడింది కదా, ఎందుకు వంగి నువ్వు ఆ పని చేయవు? ఇది ఎవరిది? ఎవరి సన్నిధిది? జడ్సన్ గారి మందిరమా? జాస్మిన్ మందిరమా? ఎవరి మందిరం ఇది? మనందరి మందిరము. మీరు ఒక పని చేస్తున్నారు, మేము ఒక పని చేస్తున్నాం. మీకంటే మేము ఏమీ ఆధిక్యత లేదు, ఏ రకమైన ఇది లేదు. ఆత్మ పొందుకొని దేవుని చేత అభిషేకించబడిన వారమై అభిషేక వాక్యాన్ని మీకు బోధించగలుగుతున్నాం. అంతే వ్యత్యాసం. ఇద్దరికి సమానమే దేవుని దృష్టిలో. మాకు నరకం ఉంటుంది, మాకు పరలోకం ఉంటుంది, మాకు శిక్ష ఉంటుంది, మాకు కిరీటాలు ఉంటాయి. కానీ మరి ఆ పని ఎందుకు చేయలేదు? దేవుడు అది మెచ్చుకోడా? ఎంత మంచి దానివు, ధరలో ఉన్న చేతనెత్తేసావు కదా, దేవుని ఎదుట నువ్వు తగ్గించుకున్నావని అలా చూస్తూ వెళ్ళిపోతారు. కానీ వంగి తీరు. భోజనాల సమయంలో గోడల నిండా గ్లాసులు పెడతారు, ఎక్కడ పడితే అక్కడ ప్లేట్లు విసిరారు. ఇది దేవుని మందిరం. ఎవరు చేయాలి? నువ్వు విసిరేసిన గ్లాస్ ఎవరు తీయాలి? నువ్వు విసిరేసిన ప్లేట్ ఎవరు తీయాలి? నీ భార్య తీయాలి, నీ బిడ్డలు తీయాలి. వారు తీయకపోతే ఇంకెవరు తీయాలి? దేవుడు ఒప్పుకుంటాడా? ఈ దేవుని మందిరం కదా, అందరి సహవాసము ప్రేమ ఉంది కదా. అది ఈ ప్రేమ ఒకవేళ ఎవరైనా అలా పారవేస్తే వారు ఎదురుకుండా విశ్వాసాన్ని మీరు తీయండి, వాళ్ళకి జ్ఞానోదయం కలుగుతుంది. దేవుడు తెలియచేస్తున్నాడు. భయం లేకుండా ఉంటున్నాం దేవుని ఎదుట. ఏమాత్రము పరిచర్య కొరకు ఆసక్తి లేకుండా, ఇష్టం లేకుండా మనం బ్రతుకుతున్నామేమో పరిశీలన చేసుకోండి. నిరీక్షణ. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తమా అక్కడి నుంచి చదువు. ప్రత్యక్షమై మన భక్తిహీనతను విసర్జించి. ఏంటమ్మా నిరీక్షణ? ఎటువంటిదంటమ్మా? శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును రక్షకుడునైన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో
స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఎంత చక్కని మాటలు చూడండి. ఎటువంటి నిరీక్షణ? శుభప్రదమైన నిరీక్షణ. ఈ నిరీక్షణ కలిగి ఉన్నావా? ఏమిటా నిరీక్షణ? ఆయన రెండవసారి రాబోతున్నాడు అన్న నిరీక్షణ నీకుందా? మధ్యాకాశంలోనికి రాబోతున్నాడని నిరీక్షణ ఉన్నదా? 1000 ఏళ్ళు పాలన జరుగుతుందని నిరీక్షణ ఉన్నదా? నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావన్న గొప్ప నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నావా? విడవబడే అనుభవంలో ఉంటానన్న ఆశ ఒకవేళ ఏమన్నా నువ్వు కలిగి ఉన్నావా? నిరీక్షణ శుభప్రదమైనది. ప్రభువు కొరకు ఎదురు చూచేదిగా ఉండాలి. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేదిగా ఉండాలి. అందుకనే పరిశుద్ధాత్మను వ్రాయించిన సంఘ ప్రార్థన ఏమిటంటే, ప్రభు అయిన యేసు త్వరగా రా అనే ప్రార్థన సంఘ ప్రార్థన. అది ఆ సంఘము చేయవలసిన ప్రార్థన. నువ్వు సిద్ధపడ్డావా ప్రభు రావటానికి? సిద్ధపడలేదు. వస్తాడని ప్రభు రాకుండా ఉంటాడా? రెండవ కాలంలో ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఆ నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలి. అది శుభప్రదమైన నిరీక్షణగా ఉండాలని, కాబట్టి వీటిని బోధించుతూ హెచ్చరించుతూ ఉండాలని దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఆయన ఉన్నది ఉన్నట్టుగానే చూస్తామని 1 యోహాను 3:2 వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. చివరిగా యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుని ముగించుకుందాం. చాలా సమయం అయిపోయింది. ఇదిగో నా రక్షణకు కారణభూతుడొక దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. కావున ఆనందపడి బావులలో నుండి, చూడండి, రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. చాలమ్మా. ఎందులో నీళ్లు చేదాలంటమ్మా? రక్షణాధారమైన బావుల్లో నువ్వు నీళ్లు చేదుకుంటే నీ వాక్యపు అనుభవం, వేదవాక్య అనుభవం, ప్రార్థన అనుభవం, దైవాత్మ అనుభవం, ఆరాధన అనుభవం, విశ్వాసము, సేవ, ఈ నిరీక్షణ అనే బావిలో నువ్వు చేదుకో. అప్పుడు నువ్వు నింపబడతావు. అటువంటి గొప్ప ధన్యత దేవుడు నీకు దయచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, పోడ్చబడిన బావులన్నీ కూడా ఇస్సాకు తిరిగి తవ్వించాడు. జలలు గల ఊట బావులుగా అవి మరలా దేవుడు ఇస్సాకు అనుగ్రహించాడు. నీ జీవితంలో ఏ బావి పూడ్చబడిందో అది మరలా పరిశుద్ధాత్మ ద్వారా నిరీక్షణ అనే బావిలో నువ్వు చేదుకుని నీ బావులన్నీ నింపబడినట్లుగా ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడి సంఘాన్ని దీవించి ఆయన ఆత్మలో వర్ధిల్లింపచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల పునరుత్థాన ఆరాధనలో ప్రభురాత్రి భోజన సంస్కారము, కమ్యూనియన్, దేవునితో మాట్లాడుట, దేవాతి దేవుని ప్రార్థించి మన ఆత్మీయతను దేవునికి తెలియచేయుట, అట్టి శక్తివంతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అత్యంత శ్రేష్టమైన ఆరాధన క్రమంలోనికి మనము ప్రవేశిస్తున్నాం. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి ఇదన్న ఆరాధనలు మనము విన్నటువంటి వాక్యమే మనము వినినటువంటి వాక్యమే. అటు వాక్యాన్ని కలోకియల్గా క్రిస్టియన్ అని అంటుంటారు, విశ్వాసి అంటారు, లేకపోతే ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అంటారు.
చర్చికి వెళ్ళే వాళ్ళు అంటారు. ఇవన్నీ కూడాను మనల గురించి బయట మాట్లాడే మాటలు. మనకి ఒక స్టేటస్, ఈ విధమైన స్టేటస్ ఉంది. వీటన్నిటిలో మిళితమైనటువంటిది ఏంటంటే ఒక నిజమైన దేవుని ఆరాధించే మనుష్యులు అని వారందరికీ ఒక అవగాహన ఉన్నది. ఆ అవగాహనతో మనకి ఒక టైటిల్ ఇస్తుంటారు ఇవన్నీ ఈ మాటలతో. ఈ దిన వాక్యంలో మనము జ్ఞానముతో యోచించి తెలుసుకున్నది ఏంటంటే, ప్రతినిత్యము దేవుడు మాట్లాడి ఆ యొక్క విశ్వాసులుగా చెప్పబడుతున్న వారికి ఆత్మీయతతో కూడినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడని వారికి తెలియదు, కానీ మనకన్నా తెలుసా లేదని మనకి ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న వేశాడు. Whether you do have such knowledge that God is speaking with you, as well as God is making you to understand His mind towards the people. కాబట్టి మనము దైవ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ధ్యానించాలి, పఠించాలి, ప్రార్థించాలి, ఆత్మీయతలో బలపరచబడాలని అనేక సత్యాలు తెలుసుకున్నాం. వాటిని ఉపమాన రీతిగా బావితో పోల్చి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. బావి త్రవ్విన తర్వాత అందరం చూస్తాం నీళ్లు. త్రవ్వేటప్పుడు మనం ఎవరు కూడా బావి త్రవ్వేటప్పుడు చూసేవా లోపల? మామూలుగా బావిని తవ్వుకుంటూ పోతా ఉంటే మట్టి పలు రూపాల్లో బయటకు వస్తుంది. ఆ పలు రూపాల్లో బయటకు వచ్చాక అంతర్భాగంలోనికి మీరు వెళ్ళినప్పుడు ఆ యొక్క భూమిలో ఉన్నటువంటి నీటి సారాలు ఉంటాయి. అవి తెగి ఊట వలె బయటికి పోగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దిస్ ఇస్ ద క్రియేషన్ ఆఫ్ ద గాడ్. నీవు నివసిస్తున్న భూమిలో అంతర్భాగంలో నీటికి సంబంధించినటువంటి సారలు లోపల ఉంటాయి. నీ యొక్క శరీరంలో ఏ రీతిగా వెయిన్స్ ఉన్నాయో, నరములు ఉన్నాయో, ఆ రీతిగా భూమికి కూడా నరాలు ఉంటాయి. ఆ నరాల్లో నీరుంటాయి. నీకు ఎలాగైతే రక్తం ఉంటుందో ఆ నీరు చక్కగా అందంగా బయటకు వస్తూ ఉంటాయి. తవ్వినప్పుడు దాన్ని జలం పుట్టింది అంటాడు తవ్వేవాడు చూసి వెంబట ఏం చేస్తాడంటే ఆ నీరుని కొద్దిగా రుచి చూస్తాడు. అవి తీయగా ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఆ యజమానుడికి చెప్తాడు. ఆయన ఆనందిస్తాడు. ఆ ప్రాంతం అంతా కూడాను ఒక మేడాలు జరుగుతూ ఉంటాయి. అనగా ఇప్పుడు గ్రహించింది ఏమిటంటే, నీ యొక్క వాక్యం అనే స్థితి భావిని నువ్వు త్రవ్వుతున్నప్పుడు నీలో నుంచి ఆత్మ అనే ఒక శక్తి బయలుదేరుతుంది. అది నిన్ను బలోపేతం చేస్తున్నది. ఆ బలోపేతం చేసే నీ యొక్క వాక్య బోధ, వాక్యములో ఉన్నటువంటి పఠనము, వాక్యములో ఉన్న ప్రార్థన నీకు ఆత్మను అనుగ్రహిస్తుందని నువ్వు గ్రహించాలి. ఇట్ ఈస్ ది మౌల్డెడ్ ఫర్ యూ అకార్డింగ్లీ ఇన్ ద వరల్డ్. కాబట్టి ఐజక్ అబ్రహాము విషయంలో దేవుడు బోధించిన స్థితిని ఇందులో మనం ధ్యానిస్తూ, క్రొత్త నిబంధన భక్తులైనటువంటి మనము వాక్యాన్ని ఏ రీతిగా చదవాలి, ఏ రీతిగా మనం వినాలి, ఏ రీతిగా మనం జీవించాలి అనగా, ప్రజలు అనుకుంటున్నట్లుగా మనము వాక్యములోనే సిద్ధపరచబడినటువంటి సిద్ధహస్తులై ఉండాలి. నామినల్ అనే వర్డ్ వాడతారు కొన్ని డినామినేషన్స్. వాళ్ళు నామినల్ క్రిస్టియన్స్ అంటారు. అంటే పేరుకు మాత్రమే క్రైస్తవులని వారు కొందరిని తృణీకరిస్తారు. వాళ్ళైతే ఉన్నారో లేదో మనకు తెలియదు. కానీ ఆ రీతిగా ఉండాలి కూడదని బైబిల్లో మాత్రం ఏం చెప్పలేదు. బైబిల్లో ఒక్కటే చెప్పారు, వాక్యాన్ని వినండి, వాక్యానుసారం నడుచుకోండి. అప్పుడు ఏం జరుగుతుందంటే,
లోకములో నీలాంటి మనుషులకు లేనటువంటి ఒక పరమ శక్తి నీకు తోడ్పడి నిన్ను అన్ని విషయాల్లో మేళ్లతో నింపుతుంది. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఆ యొక్క దేవుని వాక్యములో అంత శక్తి ఉన్నది. ఆ శక్తిని గురించి యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. 1వ అధ్యాయము 1వ వచనములో అద్భుతమైన సత్యము. ఆ సత్యాన్ని మీరు గ్రహించినప్పుడు మీతో దేవుడే ఉన్నాడని ఆ వాక్యం ద్వారా మీరు తెలుసుకుంటారు. ఆది యందు వాక్యం ఉండెను, దేవుని యందు ఉండెను. మీరు దేవుడిని చదివేది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుని నీవు చదివే యోగ్యతను దేవుడు ఈ గ్రంథం ద్వారా మనకు అనుగ్రహించాడు. ఈ గ్రంథానికి ఏం పేరు పెట్టారు? బైబిల్ అని పెట్టారు. ఇక్కడ ఎవరన్నా పరిశుద్ధ గ్రంథం అని పెట్టారు ఈ గ్రంథానికి. బైబిల్ అని పెట్టేటప్పటికే మనం యూరోపియన్స్ వెళ్ళిపోతున్నాం. జస్ట్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ తెలుగు అండ్ జస్ట్ రీడ్ ఇట్ లైక్ దిస్. ఏంటి? హోలీ బుక్. Rather, I can say holy treatise, not book. It is a treatise. పరిశుద్ధమైన గ్రంథం ఇది. ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యాన్ని తృణీకరించకండి దయచేసి. ప్రపంచంలో అన్ని మనం బాగా ఇష్టంగా తింటుంటాం. ఒకరి విషయాలు మరీ ఎక్కువ ఇష్టంగా ఉంటాం. పక్కింటి వాళ్ళ విషయాలు, ప్రక్క వాళ్ళ విషయాలు బాగా వింటాం. చూసారా? అలాగేనండి బైబిల్ని. You will be filled with the Holy Ghost. You will be having many sort of benefits in your life. నీవు ఆత్మతో నింపబడతావు, ఆత్మశక్తిని పొందుతావు. మనందరికీ తెలుసు, ధర్మశాస్త్రం గురించి మాట్లాడుకున్నాం. స్వయాన దేవుడు ఇలాగ చేతితో రాశాడంట ఈ గ్రంథాన్ని. దేవుడి స్తోత్రాలు చెప్పండి. ఇలాగ రాశాడండి ఆయన స్వయంగా. ఇలాగ రాసి భక్తుడైన మోసెస్ అందించాడు. కాబట్టి దేవుడు రాసిన పుస్తకము ఎవరో ఒక మనుష్యుని జ్ఞానంతో రాయబడిన పుస్తకము కాదు. కాబట్టి దేవుడే నీ కొరకు రాసిచ్చాడు బైబిల్ గ్రంథాన్ని. అది దేవుడు నా కొరకు నా ఇంట్లో ఉండి నాతో మాట్లాడుతున్నాడని నువ్వు ఎప్పుడైతే స్థిరమైన విశ్వాసంతో ఉంటావో, యూ విల్ బి మౌల్డెడ్ ఇన్ టు ది ఫార్మ్ ఆఫ్ ది హోలీ గోస్ట్. నువ్వు ఒక మెటమార్ఫసిస్ నీలో ఇలా రూపాంతరం జరుగుతుంది. ఆ రూపాంతరం ఏంటంటే యేసు క్రీస్తు వారి స్వరూప్యాన్ని నువ్వు పొందుకుంటావు. అనేక మాదిరికరమైన వ్యక్తిగా కూడా స్థిరపరచబడతావని వాక్యం సెలవిస్తున్నది. పేతురు భక్తుడు కూడా తెలియజేస్తున్నాడు. ఈ వాక్యము మామూలు మనుషులు రాసింది కాదని తెలియజేస్తున్నాడు. 2 పీటర్లో ఉన్నటువంటి ఈ సత్యాన్ని ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 20వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1వ అధ్యాయము. అక్కడ కాపుర తల్లి. ఒకడు తన ఊహను బట్టి అంటే ఏంటది? వాళ్ళంతా క్రియేటివిటీ కదా. లేని దాన్ని ఉన్నట్టు చూపించే మనుషులు అన్నమాట. కథలు, నవళ్ళు, ఈ గ్రంథాలన్నీ చాలా ఉన్నాయి. ఏదో ఊహిస్తారు. కత్తులు, కటారాలు, యుద్ధాలు, రక్తాలు ఏమి లేవు ఇక్కడ. ఒక ఊహ బట్టి రాసినవి కాదని మాత్రం మీరు గ్రహించండి. ఒక ఆలోచన చెప్పి రాసినవి కాదు. నెక్స్ట్ చదువురా తల్లి. చెప్పుట వలన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ a believer has to find it out. A believer has to find it out like this. ఏ లేఖనము కూడా మనుషుల వల్ల పుట్టలేదు. ఇందులో దేవుని యొక్క జ్ఞానం వల్లే వచ్చిందని మనం తెలుసుకోవాలి. ఒకవేళ జాన్ రాశాడంటే జాన్ రాసేటప్పుడు జాన్కి ఏం తెలియదు. వేరే లోకంలోకి వెళ్ళిపోతాడు. దేవుడే ఆయన కలిసి ఇద్దరు మాట్లాడుకొని మన గ్రంథం ద్వారా రాసిస్తారు. ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుష్యులు
పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై. ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం, దీన్ని గ్రహించాలి గ్రంథాన్ని గురించి. ఫస్ట్ అక్కడేమో ఊహ అన్నాడు, ఇక్కడేమో ఇచ్చ అన్నాడు. ఇచ్చ అంటే ఈ తప్పునే కోరికగా ఇది రాసే భక్తులు ఉన్నారు చాలా మంది. ఇదేమో ఇచ్చ, కోరిక, తృష్ణ, అదేమో ఊహ. ఈ రెండు కూడాను కాదు. ఇదే ఈ రెండు కూడాను కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తనకు తానుగా మనుషులకు ఏది అవసరమో అది లిఖించి మనకి ఇచ్చాడని ఈ గ్రంథాన్ని గ్రహించాలి. ఈ గ్రంథాన్ని మనం ఏం చేస్తామంటే సంకలం ఫస్ట్ పెట్టుకుంటాం. వేరే ప్లేస్ లేదు మనకి. ద వర్స్ట్ ప్లేస్ ఇన్ యువర్ బాడీ, బట్ ఇట్ ఈస్ హోలీ బుక్ and you will keep all the dirty articles in the Bible. కళ్ళద్దాలు అక్కడే, లేకపోతే పెన్నులు అక్కడే, లేకపోతే ఇంకేమైనా తిండి ఉంటే కూడా బైబిల్ మీదే. మనం భక్తులు ఏముంది, వాడేమో దేవుని పిల్లలని వాడు బయట చెబుతుంటే మనమేం దేవుని పిల్లలు కాదు. వీఆర్ మేకింగ్ ఇట్ ఇన్ ఏ షీట్ ఫర్ ది సేక్ ఆఫ్ ది తిరుబండారాలు ఆన్ దిస్ బైబుల్. తెలుగులో పరిశుద్ధంగానే ఉంచుదాం పరిశుద్ధ గ్రంథాన్ని. దేవుడు నీతో మాట్లాడతాడు. విమర్శ కాదు. మనకేంటంటే లోతుగా మనం రోజు రోజుకి మర్చిపోతూ ఉంటాం. నా దగ్గర చాలా మంది దైవజనులు వస్తారు, భక్తులు వాళ్ళు ఇక ప్రేయర్ చేస్తే దేవుడి యొక్క ప్రవచనం అంతా ప్రేయర్ చేసే మనుషులు వాళ్ళు కూడా అంతే. నేను మెల్లిగా తీసి పక్కన పెడతా ఉంటాయి. వాళ్ళకి ఏం చెప్తాను నేను? దీని మీద నేను రికార్డు రాసుకున్నా, ఇలాంటి బుక్ కూడా నాకు ఉంటుంది. దాన్ని కూడా పెట్టడానికి నాకు ఇష్టం లేదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. పెట్టడానికి ఇష్టం లేదు. ఎందుకంటే నా దేవుడు ఆయన స్వయంగా రాసిన పుస్తకం. కాబట్టి అన్ని పుస్తకాలు మాదిరిగా పుస్తకాన్ని చూడకండి. ఇది దేవుడు రాస్తాడనే పుస్తకం అనే వాక్యం అని మీరు చదవండి. మీలో ఆత్మ బోలుగులు బయలుదేరుతాయి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆత్మ దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు చదువుతున్న కొద్ది నీకు తెలియని ఎక్స్ప్రెషన్స్ నీలో బయలుదేరుతాయి. ఇట్ ఈస్ ట్రూ దట్ ఐ హావ్ విట్నెస్డ్ ఇట్ అండ్ ఐ హావ్ ఫౌండ్ ఇట్. ఆత్మ బోలుగులు మీలో బయలుదేరుతాయి. ఆత్మదేవుడు నీతో మాట్లాడతాడు. ఇది స్వయం నీకు సొంతం. ఇది నీ భార్య భర్తల విషయంలో నీకు వేరు వేరు ఎవరిది వాడదే. పిల్లల విషయంలో ఎవరి వాడదే, ఎవరికి వాడదే. ఇది కుటుంబం సంబంధించింది కాదు. తద్రీతిగా యు టేక్ ఇట్ ఇంటు అకౌంట్ అండ్ యు జస్ట్ గో ఫర్ దట్ ద వర్డ్ ఇస్ ఫర్ మీ. నా కొరకే దేవుడు రాశాడు. నేను ఆయనకి సంబంధం ఏర్పడబోతుంది. కనెక్టివిటీ బిట్వీన్ ద బిలీవర్ అండ్ ద గాడ్. దేవునికి విశ్వాసకి ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసే నిచ్చెన ఇది. దీనిలో ఎక్కడి అద్భుతమైన కార్యాలు మీరు పొందుతారు. వాక్యాన్ని చదివేటప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు, వినేటప్పుడు మీ యొక్క డెడికేషన్ ని చూపించండి. అదే దేవుడు చూస్తాడు, మన హృదయాన్ని చూస్తాడు. హౌ మచ్ హి జస్ట్ ప్లేయింగ్ హిస్ రోల్ విత్ మీ అని దేవుడు నీ హృదయాన్ని చూస్తారు. ఆ సమయంలో రెస్ట్ ఆఫ్ ది థింగ్స్. ఇంతకుముందు మార్నింగ్ ఒక ఆయన వచ్చారు, 10 సార్లు మోగింది ఫోన్. 10 సార్లు ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడు. 11సారి ఇప్పుడు ఉంటే మంచిది కాదు అనుకున్నాడు, అక్కడ వెళ్ళిపోయాడు. అందుకని నేను అక్కడ రాశాను, నేను కొత్తగా చర్చ పెట్టినప్పుడే, టర్న్ టు జీసస్ వాయిస్. అక్కడ మళ్ళీ మీకు ఒక్కొక్క లైన్ వస్తుంది. మొబైల్ ఫోన్ వినికిడి చాలించు. ఏమి హద్దు? ఆయన వాక్యం వినటమే హద్దుగా పెట్టుకోండి అని 4 మాటలు ఒకసారి వెళ్ళేటప్పుడు చదువుకొని అన్నాడు. అంటే రకరకాల మనుషులు ఉంటారు, దాంట్లో పెట్టి మళ్ళీ మ్యూట్లో పెట్టి ఇంటి అనుకుంటాం, నొక్కుతారు. లోపల తెలుసు ఆ బటన్ ఎక్కడ పెట్టారు అది తెలుసు, కానీ దేవునికి పెట్టాల్సిన బటన్ తెలియదు ఎక్కడో. యు జస్ట్ ట్రై టు సీ దట్ యు గివ్ ది వాల్యూ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ లివ్ విత్ హిమ్. గాడ్ ఇస్ గోయింగ్ టు సీ మోర్ అండ్ మోర్ బెనిఫిషరీ థింగ్స్ in this 2021. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. I should have to see such a Holy Ghost should burn over here. ఇక్కడ పరిశుద్ధాత్ముడు కాల్చబడినటువంటి ఈ యొక్క మేడగదిని మనం మరలా చూడాలి. దేవునికి స్తోత్రాలు. అదే దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆయనే మనతో ఉన్నాడు, అద్భుతమైన కార్యములు చేయగల దేవుడు. ఒకసారి మన పితరులు ఎలాగ బైబిల్ చదివితే ఉన్నారు, ఒకసారి చదువుకొని మనం ముగించుకుందాం.
భక్తుడు రాసినటువంటి మాటని చదువుకుంటూ వస్తున్నాం. I can say 8th chapter 8వ అధ్యాయము 6వ వచనం 5వ వచనం. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ జనులందరూ అక్కడ గ్రంథం ఎప్పుడంటే వీళ్ళు నిలబడటమే. That means their concentration is on the pulpit and their concentration is with God. దేవునితోనే వారి మనస్సు, హృదయము, ఆత్మ స్థిరపరచబడి ఉన్నది. జనులందరూ thousands of people బైబిల్ ఇలా తీయటం కూడా చూస్తున్నారు. ఆయన బైబిల్ తీస్తున్నాడేమో మనం నిలబడాలి. కాబట్టి ఒక కండిషన్ పెట్టుకోవాలి. మనం పుత్ర ప్రత్యయం జరిగేటప్పుడు అందరూ కూడా నిలబడతాం. మన చర్చిలో ప్రార్థన చేసేటప్పుడు కూడా అందరూ నిలబడతాం. మీరందరూ గమనించుంటారు. దేవునితో దేవుడు మాట్లాడుతున్నాడు, మన మాటలు వింటున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడని మనం అనుకున్నప్పుడు ఆయన మన మధ్యన ఉన్నాడని మనం అందరం ఎవరు చిన్నవాడు వస్తేనే మర్యాద నిలబడి నమస్కారం సార్ అంటావే. దేవుని సన్నిధిలో ఉండి అది చేయలేము మనం. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. మన పూర్వీకులు చెప్తున్న మాట అది. అప్పుడు భక్తుడు ఎలా చేస్తున్నాడు చూడండి. ఎజ్రా మహాదేవుడై యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. ఏం జరిగిందండి? చేతులు పైకెత్తారట, ముఖములు. దేవుని యొక్క ఆత్మ అక్కడ ఉన్నప్పుడు ఆయన చూడలేకపోయి చదలు వచ్చారంట. దేవుని స్తోత్రాలు చెప్పండి. అనగా నీవు గమనించవలసిందంటే అదే దేవుడిని నీవు ఆరాధిస్తున్నావు సంఘంలో, అదే దేవుడు సంఘంలో ఉంటున్నాడు. నీ యొక్క భక్తి తత్పరతను దేవుడు చూస్తున్నాడని నీవు గ్రహించినప్పుడు నీ తల ఎక్కడ ఉంటుంది? వంచేబడి. అంటే గౌరవ మర్యాదలతో కూడిన తల వంచటం అంటే, చేతులు ఎత్తమంటే ఆయనను గౌరవించి ఆయనను మహిమపరిచే స్థితి. రెండవది మీకు సీక్రెట్ ఏంటంటే, దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ హోలీ గోస్ట్ ఎంటర్స్ ఇంటు యువర్ బాడీ త్రూ యువర్ పామ్స్. నీ యొక్క అరచేతులలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీ శరీరంలో ప్రవేశించడానికి ఒక మార్గం అయి ఉంటుందని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. అదే రీతిగా జనులు ఈలాగ నిలబడుచుండగా అక్కడ అందరి పేర్లు రాస్తున్నాడు చూడండి. ఎవరెవరు జనులు ఈలాగ నిలబడి యెషువా, బాని, షెరబ్యా, యామీను, అక్కూబు, షెల్పతై, హోదియా, మయషేయా, కెలీటా, అజరియా, యజోబాదు, హానాను, పెరేయాలను, లేవీయులను, ధర్మశాస్త్రకులు తాత్పర్యములు తెలియచెప్పిరి. ఆ పేర్లు నాకు ఈ పేర్లు కూడా గ్రంథంలో లిఖించబడాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ they could enlighten the people with the scriptures. కాబట్టి మీరు కూడా ఆ రీతిగా ఎదగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతాడు. మీ పర్సనల్ యాక్టివిటీస్ దేవుని పనికి అడ్డం పెట్టకండి. ఎప్పుడు కూడా దేవుని పనిని ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని షెడ్యూల్, ఆ షెడ్యూల్ కి నీ లోకల్ గా నీకున్న పర్సనల్ ఇంపార్టెంట్ పనికి ఒకవేళ అక్కడ వ్యత్యాసం వస్తుంది అనుకోండి, దాన్ని అడ్జస్ట్ చేయడానికి వీలుగా ప్రయత్నం చేయండి. మ్యాండేటరీ అనుకోండి, జస్ట్ లీవ్ ఇట్. దేవునికి క్షమించమని అడగండి. ఆ యొక్క పునరుత్థాన దినాన్ని ఒక ఆజ్ఞగా ఇచ్చాడు దేవుడు. ఇది ఆజ్ఞ. మనమేం బార్డర్స్ చేయము, అలాంటిది ఏమి లేదు. దేవుని ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని పాటించమన్నాడు. దానికి కూడా మనము వీఆర్ నాట్ ఏబుల్ టు మౌల్డ్ అవర్ మైండ్ టువర్డ్స్ ది బెనిఫిట్ ఆఫ్ ది గాడ్స్ హోలీ స్పిరిట్. కాబట్టి ఆ రీతిగా వారు చేసిన క్రియలు మనం కూడా ఇటీవలనే వారి గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులు బాగుగా గ్రహించినట్లు అర్థము చెప్పిరి. ఆ రీతిగా బోధించబడుతుందా మన సంఘంలో? ఎలివేషన్. ఆ బోధించినటువంటి వారిని విని మీ జీవితాన్ని బలపరచుకోండి. దేవునితో ఉండండి. దేవుడు మీ కార్యాలు చేస్తాడు. కొరింథీయులకు రాసిన పత్రికను చదువుకుంటున్నాం. మనం సంస్కారములోకి ప్రవేశిస్తున్నాం. ప్రభురాత్రి భోజన సంస్కారములు
మనం ప్రతినిత్యము మాట్లాడుకుంటున్నటువంటి మాట 11వ అధ్యాయము 26వ వచనము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును మీరు ఇప్పుడు చేస్తున్నారు. చూసారు ఆ సంస్కారం, ఆయన రక్తము, ఆయన శరీరము. మీరు తింటాడు. మీరు చేస్తున్న పని ఏంటంటే, నా దేవుడైన యేసయ్య సిలువ మీద మరణించి రక్తమును ప్రోక్షించి గాయపడి నాకు రక్షణ స్వస్థతను ఇచ్చాడని నువ్వు ప్రచురిస్తున్నావు. దేవుని స్తోత్రాలు చెప్పండి. The act that which is going to be happen now, it is nothing but the exposure of the scriptures that the God had died on the cross అని నువ్వు చెప్తున్నావు. కాబట్టి ఆ క్రియలోనికి నువ్వు ఇప్పుడు ప్రవేశిస్తున్నావని నువ్వు గ్రహించు. ఫస్ట్ నెక్స్ట్ వచనం చదువు తల్లి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ఏంటిట ప్రభువు యొక్క రొట్టెను తినడు లేక ఆయన పాత్రలోనిది త్రాగును రక్తముని గూర్చి. ప్రభువు యొక్క శరీరము, ప్రభులు వారి యొక్క రక్తముని గురించి మనం అపరాధులకు కాకూడదు. కారణం ఏంటంటే, ఆయన వాక్యానుసారము జీవించే మనము ఆయన వలన మనము మేళ్లను పొందాలి, కానీ అపరాధులుగా తీర్చబడకూడదు. తర్వాత వచ్చిన చదువు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవలేను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలా తల్లి, పరీక్షించుకుందాం. ఒకవేళ ఒక టైం స్టిపులేటెడ్ టైం పెట్టుకోండి. ఇంట్లో మార్నింగ్ టైం బైబిల్ చదువుకోవడానికి, రాత్రి టైం బైబిల్ చదువుకోవడానికి, వీలైతే మీ జేబులో కూడా బైబిల్ పెట్టుకోండి. ఆ రీతిగా నీ సమయం వచ్చినప్పుడు బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయి. దానికి పెద్ద స్పెషల్ అకేషన్స్ ఏం అవసరం లేదు. ప్రార్థన చేయడానికి కూడా ఒక సమయం పెట్టుకోండి, దేవుడు నీతో ఉండటానికి. ఆ రీతిగా కుటుంబ ప్రార్థనలు కంప్లీట్ గా ఈ దినాల్లో దట్ రాదర్ ఐ కెన్ సే డైల్యూట్ అయిపోయినట్టు కుటుంబ ప్రార్థనలు. కుటుంబ ప్రార్థనలు అంటే తండ్రి, తల్లి, బిడ్డలు, సేవకులు కూడా, ఇంట్లో సేవకులు, పెద్దలు ఉంటే తల్లిదండ్రులు, మన అందరూ కలిసి ప్రార్థించటమే కుటుంబ ప్రార్థన అంటే. అది ఎవ్రీడే జరగాలి. దాంట్లో మొగుడి పెళ్ళాలకి పడదు, పిల్లలకి తండ్రులకి పడదు. ఎందుకు పడదు మనకు తెలియదు, మళ్ళీ క్రైస్తవులు అంటారు. కాబట్టి శాంతి సమాధానమును మనకి ఇవ్వటానికి శాంతికర్త వచ్చాడు. ఆయనను కలిగి జీవిస్తున్నాం. మనం మేళ్లను పొందుదాం. ఆ మేళ్లను పొందడానికి వీలైన గ్రంథం ఉన్నది, దేవుడు నాడు మనకి. ఆ రీతిగా పరిశుద్ధపరచబడిన పరిశుద్ధ జనాంగంగా మనం తీర్చబడదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అట్టి ఆరాధన క్రమంలోకి సిద్ధపడిన వారందరూ ఇదినాన అందరూ సంస్కారంలో ప్రవేశించాలి. ఆ ప్రభురాత్రి భోజన సంస్కారంలో రక్షణ అనగా బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కూడా, ఎవరు నేను సిద్ధపడలేదనే మాట వద్దు. Everybody has to participate in it. God is going to do wonderful things today. You are going to receive it today. దేవునికి స్తోత్రాలు చెప్తున్నాం. హల్లెలూయా. తద్రీతిగా దేవుడి యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము శక్తివంతమైన దేవుని మహాకృపను మనము చూస్తుండగా, ఆయన శరీరము నిమిత్తము రక్తము నిమిత్తము సహోదరి ప్రమీల మనను ప్రార్థనలు నడిపిస్తారు. ఆయన శరీరము నిమిత్తము రక్తము నిమిత్తము సహోదరి ప్రమీల మనలను ప్రార్థనలో నడిపిస్తారు. సిద్ధపడి ఉండండి, అందరూ ప్రార్థనలో కొనసాగండి. ఆత్మదేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆత్మదేవుడు మనకి శక్తిని అనుగ్రహించబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమగల మా ప్రభా, కృపగల మా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా ఈ మందిరంలో మేమందరము కూడి ఇప్పటి వరకు ప్రభా ఈ సన్నిధిలో పాటలు పాడటానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, వాక్యం చదవడానికి, వినడానికి
ఈ దాసురాలి ద్వారా మాకు అనేకమైన ప్రభా సంగతులను మర్మములను మాకు తెలియజేసినందుకే విశ్వాస జీవితము ఎలాగ ఉండాలో మీరు మమ్మల్ని హెచ్చరించినందుకే స్తుతులు స్తోత్రం చెల్లించుకొచ్చున్నాం. ఇప్పటి వరకు మీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచి మమ్మల్ని ప్రభా తండ్రి మీరు మీ కృపలో భద్రపరిచి నడిపించిన విధానం స్తోత్రం చెల్లించుకొచ్చున్నా. ఇప్పుడు ప్రభా మరి ముఖ్యమైన ఘట్టంలోనికి మేము వచ్చినాం నాయన. ఆయా రొట్టెలు తినడం ద్వారా ప్రభా రక్తమును త్రాగడం ద్వారా ప్రభా సరే తండ్రి మీరు మాలో నివసిస్తూ మాతో ఉంటూ ప్రభా పరిశుద్ధాత్ముడా మమ్మల్ని నడిపిస్తారని, అంతేకాకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభా, ఎందుకంటే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మేము ఇంకా ఇంకా భయం కలిగి భక్తి కలిగి జీవించాలని మీ ఉద్దేశమైనది. కాబట్టి ప్రభా ప్రభా మీ శరీరంలోను మీ రక్తంలోను మేము పాల్గొనబోచుండగా మీరు మాతో కూడా ఉండండి ప్రభా. మీ పరిశుద్ధాత్మను మాతోనూ మాలోనూ ఉంచండి ప్రభా. స్తోత్రమైన ఎంతో భయంతో ప్రభా అయా మీ సన్నిధిలో మేము ప్రభా మీ రక్తంలో మీ రొట్టెను శరీరమును తీసుకోవడానికి మీరు మా కృప అనుగ్రహించమని, మా హృదయములను వాటి ద్వారా పరిశుద్ధపరచమని, ఆత్మీయంగా ఇంకా బలము దాయించమని, సంఘమంతటిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. తద్రీతిగా సంఘమంతా ప్రార్థనలో కొనసాగుతుండగా నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు దాని అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. తద్రీతిగా సంఘమంతా ప్రార్థనలో కొనసాగుచుండగా వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, ఈ చేతిలో రొట్టెను నేనయ్యా, తండ్రి ఇంటిలోని పిలచితివి. శాశ్వతమైనది